శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం దుర్గారు. నమస్తే అండి. జగన్ గారి పరామర్శలు, నిరసనలు అంటే ఇదే యువత పోరు, ఇవన్నీ ఏవి చూసినా ఒక సంచలనంగా అనిపిస్తున్నాయండి. ఒక పక్కన మీరు చూడండి, పరామర్శలు చూసుకున్నట్టయితే ఆయన బలయ్యాడు. ఇప్పుడు ఇద్దరు బలయ్యారు. ఇద్దరు ఆక్సిజన్ అందక ఒక అతను చచ్చిపోయారు కదా. ఓకే 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 మొన్న చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది పడ్డారు చాలా. ఏది యువత పోరు అని చెప్పేసి వీళ్ళు పెట్టిందని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే, ఇప్పుడు ఆయనకు అర్థమైంది మనం 29లో వస్తామా రామా ఆయనకి తెలియట్లా. ప్లస్ ఇప్పుడు ఎవరు ఆయన వెంట లేరు. నిజంగా చెప్పాలంటే ఉన్న నలుగురు జైల్లో ఉన్నారు, ఇంకో నలుగురు జైలుకి వెళ్ళబోతున్నారు. సో నా ఉనికి కాపాడుకోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు సజ్జల ఉన్నాడు, కానీ సజ్జల కూడా మీరు చూడండి చాలా మార్పు కనిపిస్తుంది ఆయనలో. పూర్వం సజ్జల వేరు, ఇప్పుడు సజ్జల వేరు. ఇప్పుడు ఆయన కూడా మొన్న ల్యాండ్ స్కామ్లో ఇరుక్కున్నాడు కదా. అంటే వీళ్ళు ఉన్నారు లేరు ఆయన వెంట. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ చెప్పుకోవటానికి నా అని ఇద్దరు వ్యక్తులు కూడా లేరండి. ఒక్క భారతీ రెడ్డి ఆయన వెంట ఉన్నారంతే. అది ఎలా ఏ రకంగా ఉన్నారో వాళ్ళకి తెలియాలి, బికాజ్ అది ఇంటర్నల్. ఎక్స్టర్నల్గా తల్లి లేదు చెల్లి లేదు, పక్కన ఆయనే తరిమేసుకున్నాడు. ఒక కుటుంబ బంధం లేనప్పుడు మనిషి ఏ రకంగా ఉంటారు ఒకటి. రెండోది పార్టీ పరంగా తీసుకుంటే ఇవాళ ఆయన శవయాత్రలకే వెళ్తున్నారు, ఇంకా దేనికి వెళ్ళటల్లా. శవయాత్రలు, పరామర్శలు, ఈ రెండే ఆయన టార్గెట్. దేనికి? ఇవాళ కూడా కేంద్రానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, ఆయన ప్రాణానికి ఏమీ ముప్పు లేదు, ఆయన భద్రతకి ఏమి ముప్పు లేదు. మనం ఇదే చెప్తూ వచ్చాం. ఆయనకి ఎందుకండి అసలు? ఇప్పుడు ఎవరికి కావాలండి సెక్యూరిటీ? మీకు నేను Z+ కేటగిరీ అంటాడు, నువ్వు ఏ రకంగా Z+ కేటగిరీ? యు ఆర్ నాట్ ఏ సీఎం, మీకు ఏ థ్రెట్ లేదు. మీకు మీ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మీకు ఉంది. మొన్న అక్కడ ఉన్న దాంట్లో ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంది కదా. ఇంత ఉన్నాక మీరు రూల్స్ మీరే బ్రేక్ చేసి నా అభిమానుల్ని రానివ్వరా, రోడ్ పెట్టరా? నాకు పెడితే ఓ తప్పు, పెట్టకపోతే ఓ తప్పు, ఇస్తే ఓ తప్పు, ఇవ్వకపోతే ఓ తప్పు. ఇంకొకటండి, పోలీసులు అనేవాళ్ళు దేనికున్నారు? ప్రజలని కాపు కాయటానిక, లేదు ఇలాంటి శవయాత్రలకు వెళ్ళే వాళ్ళకి కాపలా కాయటానిక? నాకు అర్థం కాల. అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి? నాయన నాకు అవసరం లేదు, నా ప్రాణాలకు ఏ ముప్పు లేదు, నాకు అసలు భయం లేదు, నన్ను ఎవడేం చేస్తాడు, అంతగా అయితే నేను ఈ రాష్ట్రం కోసం నా ప్రాణాలు ఇస్తానన్నాలి. ఇక్కడ దుర్గ గారు చాలా సందర్భాల్లో ఈ కూటమి నుంచి రకరకాల నాయకులు అందరూ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉన్నారు. శవయాత్ర అంటానే ఉన్నారు. అది చేంజ్ చేసుకోవచ్చు జనరల్గా. అది మన మీద ముద్ర పడుతున్నప్పుడు ఏ నాయకుడైనా సరే, లేకపోతే క్యాడర్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే నిజం చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే ఆయనకి మీరు అన్నట్టుగా ఆయన సైకలాజికల్గా ఆయన అట్లా ఫిక్స్ అయిపోయారా ఏంటి మనకు అర్థం కావట్లే. అసలు దేనికి వెళ్తాడు ఆయన? ఇప్పుడు వెతుక్కుని నాగమల్లేశ్వరరావు దానికి వెళ్ళటం ఏంటండి? ఆఫ్టర్ 1 year వెళ్ళి అక్కడ కులాలు మాట్లాడతాడు. ఒక 6 గంటలు నువ్వు ప్రయాణం చేసి కావాలని ఇంతమంది యువత నీ వెంట వచ్చాయి, ఎండల్లో అందరూ మాడిపోయి. నేను అనేది అసలు ఏంటి, వాట్ ఫర్? ఇప్పుడు నేను ఎవడైనా గుర్తిస్తాడా? పోనీ ఈ యాత్ర వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దీనికంటా మీరు, నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు మీరేం చేయాలి? ఒక 10 మందితో వెళ్ళి కామ్గా వెళ్ళి పరామర్శించి వచ్చి మీరు టీవీలో చూపించుకోండి. నెంబర్ 1, 1,00,000 2 లక్షలు ఎవడికి అవసరమైతే వాడికి చేతిలో పెడుతూ ఉన్నారనుకోండి, ప్రజలకు కావాల్సింది అది. ఇవన్నీ దీనివల్ల ప్రయోజనం లేదు. మీరు రూపాయి ఇచ్చినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మా జగన్మోహన్ రెడ్డి చేశాడని. అంతేగాని దీనివల్ల డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ డ్రైవరు ఇప్పుడు అక్కడ అతను చచ్చిపోయాడు, ఒక అతను కారు కింద పడి. ఇంకా సింగయ్య, ఇంకా అక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ కార్యకర్త వాళ్ళకి సంబంధించిన వ్యక్తి వచ్చి కారు కింద మనిషి పడ్డాడు, మీరు వెనక్కి తీసుకోండి అంటే అంతవరకు మీకు తెలియలే. అక్కడ ఫుట్బోర్డ్ మీద ఆయన నిల్చుని చెయ్యి ఊపుతూ పువ్వులు జల్లించుకుంటూ నవ్వుతూ, అంటే జనాలకి మీరు ఏం చెప్తున్నారు? ఇక్కడ ఇంకోటండి, ఈ కార్యక్రమం దేనికి వెళ్ళారు? ఆయన నాగమల్లేశ్వరరావు విగ్రహానికి పరామర్శకి కదా. పరామర్శకి వెళ్ళే టైంలో ఆ నినాదాలు ఏంటండి? అదే చెప్తున్నానండి మీకు, అదే వ్యక్తులు, అదే గొంతులు. ఇప్పటికి మీరు ఆయన వెళ్ళిన ఈ పరామర్శలు అన్ని తీసుకుంటే ఒక 5-6 ఇదంతా స్ట్రాటజీ ప్లే చేసే వాళ్ళు
ఆలోచించరా? ఆలోచించరా? ఇప్పుడు స్క్రిప్ట్ కూడా ఒకే స్క్రిప్ట్ ఇస్తారు. ఆ, నేను ప్రతిసారి మొత్తుకుంటున్నా, మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. correct. జస్ట్ లెర్న్. ఒక 10 సెంటెన్సులు మాట్లాడండి, ఎక్కువ మాట్లాడొద్దు. అది కూడా చెప్పిందే కాదండి, చెప్పక్కర్లా. రోడ్ల మీదకి వచ్చేది నేను చెప్పేది. అన్నీ రోడ్ల మీదకి వచ్చేసి రోడ్ల మీదకి రావడం. ఉమ్, తర్వాత మీరు అన్నట్టుగా ఈ జై జగన్, సీఎం జగన్ ఒకటి, తర్వాత స్క్రిప్ట్ ఒకటి, ఇవన్నీ మైనస్ అండి. ఆయన కనీసం నెక్స్ట్ టైం రావాలి అంటే మొత్తం అందరినీ మార్చుకోవాలి. ముందు ఆయన మైండ్ సెట్ మార్చుకుని చుట్టూ ఉండే వాళ్ళు మార్చుకుంటే 29లో వచ్చే అవకాశం ఉంటుంది. నేను ప్రతిసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి పెద్ద మైనస్ సజ్జలండి, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఆయన మళ్ళా తెచ్చుకున్నాడు. నేను ఇది ఇంతకుముందు కూడా చెప్పా, జయలలిత చేసిన తప్పిదం 2 సార్లు శశికళను వెనక్కి తెచ్చు. రెండోసారి 108 రోజులకు వచ్చింది ఆవిడ జయా టీవీలో ఒక లెటర్ రాసి క్షమాపణ చెప్పి నేను ఎందులోనూ కలగజేసుకోనని వచ్చి ఆవిడ ప్రాణం ఏమైందండి? ఈరోజు అదొక మిస్టరీనే కదా. నేను అంటే అలా అవుతుందని నేను చెప్పట్లా. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం మన కుటుంబ సభ్యులు నమ్ముకోవాలి ఫస్ట్, బయట వాళ్ళని కాదు. నీకోసం నీ చెల్లెలు అంత తిరిగారు, ఆవిడ పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్లు. ఆవిడ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుని ఉంటే ఆ రోజు అయ్యి ఉండేది. ఆవిడ మీరు జైల్లో ఉన్నారు, కానీ ఆవిడ అనుకోలే. అన్నగారి కోసం తాపత్రయపడి ఆ తల్లి కూడా రాజన్న రాజ్యం నా కొడుకు ఒక ఛాన్స్ అంటే ఇస్తే, మీరు అటువంటి చెల్లెల్ని బయటకు పంపించి రాజ్యసభ మెంబర్షిప్ ఇస్తే ఏమవుతుందండి? ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఏం జరగదు. హ్యాపీగా మీకోసం ఆవిడ ప్రాణాలు ఇవ్వడం. నన్ను అడిగితే నీ ప్రాణం కావాలంటే ఇస్తానన్నా అంది కదా మొన్న. పైగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఒక ఇంటర్వ్యూలో, మీరు ఏది కుటుంబం నుంచి ఒకళ్ళే అదే సరిపోతుంది తర్వాత రాజకీయాల్లో ఒక కుటుంబంలో ఒకళ్ళే ఉండాలి అని. అంటే అది ఎంత మీన్ మెంటాలిటీ అండి. రాజశేఖర్ రెడ్డి గారు సడన్ గా వెళ్ళిపోకపోతే ఖచ్చితంగా ఇవిడ ఎంపీ అయి ఉండేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారి మరణం ఆ కుటుంబానికి ఒక శాపంలాగా అయిపోయింది చెప్పాలంటే. లేకపోతే అసలు కొడుకుని దూరం ఎందుకు పెట్టాడండి ఆయన రాజశేఖర్ రెడ్డి గారు? వివేకానంద రెడ్డి గారు కూడా, ఆయన కూడా ఎంపీగా చూడాలనే కోరిక. అది కాదు, ఫస్ట్ అసలు రాజశేఖర రెడ్డి కొడుకుని దూరం పెట్టారు. ఎందుకు? ఇతని మెంటాలిటీ తెలిసే, నువ్వు అసలు ఇక్కడ ఉండద్దు, బెంగళూరులో ఉండని. అక్కడి నుంచి రిమోట్లో ఆయన ఇక్కడ అన్ని పనులు చేసుకున్నారు. ఆ చేసుకోవడంలో విజయసాయి రెడ్డి మెయిన్ బ్రెయిన్, చార్టెడ్ అకౌంటెంట్. సో ఆయన వల్ల ఇన్ని వేల కోట్లు తెచ్చుకుని డబ్బు ఎప్పుడైతే వచ్చిందో మనిషికి, పోనీ డబ్బు సంపాదించుకుని ఇప్పుడు పవర్లోకి వచ్చాక ఆయన ఏం చేయాలి? చక్కగా పరిపాలన చేయాలి. ఇక్కడ కూడా దోచుకోవటం ఎందుకండి? ఒక్కొక్క ఆయన ఎలక్షన్స్ ముందు పాదయాత్రలో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం చూసుకున్నాడు? ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏదేది మనం దోచుకోవచ్చు, అదే ఆయన స్ట్రాటజీ అయిపోయింది. చూడండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఎలా దోచుకోవాలో మొత్తం ఒక స్కెచ్ చేసుకుని, అందరూ రెడ్లే మళ్ళా. అంటే అందరు రెడ్లు అంటే నాట్ దట్ వే, అంటే ఈయన చుట్టూ ఉండే రెడ్లందరూ ఇప్పుడు ఆ స్కామ్స్లో ఉన్నారు, మీరు గమనిస్తే. అవునా కదా? ఒక పెద్ద రెడ్డి. సమావేశం ఏంటండి ఈ రోజు సమావేశం మరి ఆయన జిల్లాలకు సంబంధించిన వాళ్ళతోటి, అంటే జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, తర్వాత ఆశావహులు, ఎంపీలుగా అవ్వాలి అనుకునే వాళ్ళు, ఇలా కొంతమందితో ఆయన చేస్తున్నాడు. అంటే ఓవరాల్గా పార్టీకి సంబంధించి ఎవరెవరితో అవసరం ఉందో వాళ్ళతోటి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడడం ఎందుకు అనే ఒక సందేహం మనందరికీ ఉంది. నేను అనుకోవటం అయితే, ఇప్పుడు నిన్న కార్ సీజ్ చేశారు. సో నెక్స్ట్ ఈయన A2గా ఉన్నారు. ఆ రమణారెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, డ్రైవర్ని, కానిస్టేబుల్ అతను. సో ఇప్పుడు నెక్స్ట్ జగన్ అరెస్ట్ అని అంటున్నారు. జగన్ అరెస్ట్కి ఇప్పుడు చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కసారి వీళ్ళు కేంద్రానికి లెటర్ రాస్తే కూటమి ప్రభుత్వం ఆయన బెయిల్ రద్దు అయిపోతుంది, అలా అరెస్ట్ అవ్వచ్చు. ప్లస్ ఈ కేసు ఉంది. ఇది కాకుండా ఇప్పుడు మద్యం స్కామ్లో అందరూ దొరికారు ఆల్మోస్ట్. మొన్న మనకి ఇతను ఎవరు, మిథున్ రెడ్డి కూడా అతనిది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, చెవిరెడ్డి ఆల్రెడీ అయ్యారు, చెవిరెడ్డి కొడుకు కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఇలా అందరూ ఈ స్కామ్లో ఉన్నారు. అసలు ఎలా అండి ఆ మనీ తీసుకెళ్ళి అసలు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి డబ్బులు ఎలా పట్టుకెళ్ళారు వాళ్ళు? చూడండి తెలివి. అట్టపెట్టెల్లో ఒక పైప్స్లో పెట్టేసి పట్టుకెళ్ళి అప్పుడు 8.3 కోట్లు, అంటే 8.3. ఆ తర్వాత 250 నుంచి 300 కోట్లు తాడేపల్లి పక్కన అదేంటి ఒక అపార్ట్మెంట్లో పెట్టి, ఒక ఫస్ట్ ఫ్లోరో గ్రౌండ్ ఫ్లోరో తీసుకుని మొత్తం అన్ని నియోజకవర్గాలకి పంపించి, అంటే మీకు అసలు ఇలాంటి స్కెచ్ మీరు చూసారంటే అసలు అది మనకు అర్థం కాదండి. ఒక్కొక్క లెవెల్, మొత్తం 7-8 లెవెల్స్లో వాళ్ళు పెట్టుకుని ఏజెన్సీలని, ఇదని అదని, గ్రౌండ్ లెవెల్లో ఎలా చేయాలి, హౌ టు డిస్ట్రిబ్యూట్ అనేది, అంటే ఇది మామూలు బ్రెయిన్కి అయితే కుదరదండి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంత తెలివితేటలు ఉన్నప్పుడు
ఆయన ఎందుకు ఇట్లాగా నెగిటివ్గా వెళ్తున్నారు, ఆయన ఎందుకు ఇలా వక్ర మార్గంలో వెళ్తున్నారు? దీన్ని ఆయన ప్రజల కోసం ఉపయోగిస్తే ఆయన అనుకున్న 30 సంవత్సరాలు ఆయన ఉండేవారుగా. దేశం అంటే దేశంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేదిగా, నెంబర్ 1లో ఉండేదిగా. ఎందుకండి ఈ పనికిమాలిన పనులు మనకి ఇప్పటికీ అర్థం కావట్లే. ఈ నిన్న కూడా ఆయన యాటిట్యూడ్ ఏంటి, ఆయనకి అసలు ఆ శవాలు చూస్తే ఆయనకు ఆనందం ఏంటి, అసలు ఆయన ఏం మాట్లాడతారు, ఒక శవం దగ్గరికి వెళ్ళి నవ్వటం ఏంటి, అక్కడికెళ్ళి ఏంటిది సూపర్ 6 గురించి మాట్లాడతారు, అక్కడికెళ్ళి ఇంకేదో చంద్రబాబుని తిడతారు, లేకపోతే లోకేష్ని, పవన్. అసలు ఆయన మెంటల్ స్టేట్ ఎట్లా ఉంది అనేది ప్రజలకు అర్థం కావట్లేదు. సో వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్, ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం. ఆయన ఇప్పటికైనా మారితే, ఒకవేళ ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చినా కూడా ఇంకా అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ 7 ఏళ్ళు శిక్ష పడితే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన రాలేరు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరికి ఇస్తారు పగ్గాలు, పార్టీ పగ్గాలు? ఇప్పుడు ఎందుకంటే సజ్జల మీద కూడా కేసులు ఉన్నాయి. సో భారతీరెడ్డి విషయం ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు సాక్షి ఏమవుతుంది నెక్స్ట్? ఇప్పుడు సాక్షి ఛానల్ పేపర్ మూసేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలా కాంప్లికేషన్స్లో ఉన్నాడు ఆయన చెప్పాలంటే. అంటే అన్ని స్కామ్స్ మధ్యలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిల్చుని ఉన్నాడు ఆయన. ఆ నిలబెట్టింది కూడా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సగం కారణం. అంటే ఈయన బుద్ధికి తోడు దొరికిన వాళ్ళు కూడా అలాగే దొరికారు. అందరిలోకి తెలివైన వాడు ఒక్క విజయసాయిరెడ్డి. అందుకే ముందే బయటకు వచ్చాడు. అంటే అది కూడా ఒకవేళ స్ట్రాటజీనా మనకు తెలియదు. ఆ సందేహం కూడా ఉంది. ఏది ఏమైనా ఇవాళ ఆయన ఎందుకు ఈ మీటింగ్ పెట్టారంటే, ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తే, అరెస్ట్ మాట వింటే మీరు అల్లర్లు రేకెత్తించండి అని ఏమైనా చెప్తున్నారా? అదొకటే సందేహం. అంటే ఇప్పుడు పోలీసులు అలర్ట్గా ఉండాలి జిల్లాల్లో. ఎక్కడెక్కడ వైసీపీ ఆఫీసులు ఉంటాయో, ఎక్కడెక్కడ వైసీపీ నాయకులు ఉంటారో వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద, ముఖ్యంగా అనిత గారి మీద ఉంది, హోమ్ మినిస్టర్. ఎందుకంటే ఇప్పుడు అల్లర్లు మొదలయ్యాయి అనుకోండి, వాళ్ళు ఇంకా విచక్షణారహితంగా ఉంటారు. ఇంకొక విషయం, మొన్న రప్పరప్ప ఏంటి వేట తలలు నరికినట్టు నరికేస్తాం అన్నాక మంచిదేగా అన్నాడు ఆయన ఒక మాట. ఒకటి. రెండోది, ఒక యూత్ ఒక డ్యాన్స్ చేశారు కత్తులు పట్టుకుని. డ్యాన్స్ చేసి పొట్టేలు నరికారో ఏం నరికారో మనకు అది బ్లర్ అయింది కాబట్టి ఆ రక్తంతో అభిషేకం చేశారు. అదే కదండి, కొన్ని విజువల్స్ వస్తున్నాయి ఇప్పుడు. కొంతమంది గ్రూప్గా ఉండి వాళ్ళు వీడియోలు తీసుకొని మరి షేర్ చేస్తున్నారు. నేను అన్నది అది. అంటే దేనికి సంకేతం? ఇప్పుడు మీకు అన్నది అదే. ఇప్పుడు ఈ సమావేశానికి ఈ విజువల్స్ కి ఆ పిల్లలు డాన్స్ చేయటానికి, ఆ నరకడానికి కరెక్ట్ కాదు అసలు. ఇది ఎంత అంటే ఇంకొకటి అండి, అంటే జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తున్నారని నాకు అనిపించేది ఇంకోటి. ఈ రాయలసీమ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో, ఫ్యాక్షన్ రాజకీయాలు, అవి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా స్ప్రెడ్ చేసి దానివల్ల నువ్వేం బాగుంటావు? ఇప్పుడు వదిలిపెట్టండి, ఆయన వాళ్ళంతా బానే ఉంటారు, అమాయకులు చనిపోతా ఉంటారు. ఇప్పుడు యూత్ అండి, మెయిన్ గా యువత బలైపోవటం ఒకటి. ఇప్పటికే వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈయన వెనకాల ఉండే వాళ్ళని ఎవరిని చూసినా వాళ్ళు తాగి ఉండడమో, గంజాయి తీసుకుని ఉండడమో జరిగి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో లేరు, ఒక ట్రాన్స్ లో ఉన్నారు. అంటే వాళ్ళందరినీ కూడా ఒక ట్రాన్స్ లో పెట్టి ఈయన పనులు చేయించుకుంటున్నాడు. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే, తల్లిదండ్రులు ఏమి చెప్పినా వాళ్ళు వినరు, అదేం మనం కాదంటల్లా. కానీ దీనికి ఒక పరిష్కారం తల్లిదండ్రులు కూడా వెతుక్కోవాలి. లేకపోతే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గంజాయి ప్రదేశ్గా మొన్న మారింది, ఇప్పుడు అంతా కూడా ఏమనాలి, రక్త ప్రదేశ్గా మారిపోతుందా? ఎవడికి వాడు కత్తులు కటార్లు పుచ్చుకుని మేము నరికేస్తాం, చంపేస్తాం, తెలుగుదేశం వాళ్ళు అడ్డొస్తే లేదా ఆడవాళ్ళు అడ్డొస్తే అంటే రాష్ట్రం ఏమైపోతుంది? ఇది చిన్న విషయం కాదండి. ఇవన్నీ చాప కింద నీళ్ళు అలా విస్తరిస్తున్నాయి. మీరు అన్నట్టుగా ప్రతివాడు అదేదో గొప్ప అనుకుంటున్నాడు. ఆయన ఇలా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అదే సంకేతం. ఆయన సంకేతం ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన ఇచ్చిన సంకేతాన్ని వీళ్ళు అందిపుచ్చుకుని ఇవాళ మీరు రెడీగా ఉండండి, తేడా వస్తే వేసేయండి అనే ఒక దాన్ని ఈయన స్ప్రెడ్ చేశాడా? ఈయన చాలా తెలివిగా. ఇంకొకటండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే ఇంకో గొప్ప క్యారెక్టర్ ఏంటంటే, ఆవేశపడకుండా కూల్గా ఉన్నట్టుండి చేయాల్సింది చేస్తాడు. మీరు అది గమనించండి. కాబట్టి ఇది చాలా డేంజర్ సంకేతాలండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పాలంటే చాలా డేంజర్లోనే ఉంది. కాబట్టి ఈ సమావేశాల తర్వాత రేపు ఏం జరుగుతుంది అనే దాని మీద ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాలని నేను చెప్తున్నాను.